హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు శ్రీకాకుళం అరసవీధిలో అయితే చాలా ఘనంగా జరుపుకుంటారు. అలా కుదరదు అనుకుంటే ఇంట్లో కూడా ఈ విధంగా అయితే జరుపుకోవచ్చు. రథసప్తమి రోజున మా ఊరు సైడ్ అయితే ఈ విధంగా నోములనైతే నోస్తామండి. మేమైతే పలకర నోము అలాగే పిడికిలి బిడ్డి నోమునైతే పట్టాము. మా అక్కది అయిపోయింది. మనదైతే పిడికిలి బిడ్డి నోము అలాగే పలకర్ల నోము అయితే నేనైతే పట్టాను. ముందుగా విఘ్నేశ్వరుని అయితే ఈ విధంగా పూజించుకొని ఆకు ఒక్క చిల్లర పైసా అలాగే ఒక పసుపు కొమ్మునైతే మొత్తం ఈ విధంగా ముందు మండపం అయితే కింద వేసి అందులో బియ్యం వేసి తర్వాత దానిపై ఆకు ఒక్క అలాగే ఒక చిల్లర కాయిన్, ఒక రూపాయి కాయిన్, ఒక పసుపు కొమ్ము వేసి మొత్తం ఈ మండపాన్ని మొత్తం ఈ విధంగా సిద్ధం చేసుకొని దానిపై 5 రకాల పళ్ళు అలాగే పలకరలు మనం ఏదైతే పడతామో ఆ పలకరలు 365 ఉండి అలాగే 365 ఒత్తులతో 3 దీపాలను అయితే రెడీ చేసుకొని అలాగే 365 అక్షతలను కూడా లెక్కపెట్టి ఈ విధంగా పంతులు గారు మంత్రాలు చదువుతూ అక్షతలను అయితే పూజించారండి. ఆ తర్వాత ఈ మండపం 3 మండపాలను అయితే రెడీ చేసుకున్నాం. ఇదైతే పిడికిలి పిడి నోమని చెప్పాను కదా, దానికోసం అయితే సిద్ధం చేస్తున్నాము. ముందుగా ఆ విధంగా బిందుకైతే ఈ విధంగా లుంగి అయితే చుట్టేసి అందులో బియ్యాన్ని కూడా పోసి దాన్ని కూడా పసుపు కుంకుమతో ఈ విధంగా పూజించానండి. పూజించేసి దీనికి కూడా మళ్ళీ 365 అక్షతలను అయితే ఈ విధంగా పూజారి పూజించారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.